అందరికీ నమస్కారం అండి. నా పేరు అమ్మా శ్రీనివాస నాయుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపు జేఏసీ చైర్మన్. రేపు 4వ తారీఖున మన ఐకాన్ కాపు తెలగ, మున్నూరు కాపు, తూర్పు కాపు, బలిజ, ఒంటరి మన ఆరాధ్య దైవం మన ఐకాన్ శ్రీ వంగవీటి మోహన రంగా గారి 79వ జయంతి సందర్భంగా ప్రతి ఒక్క కుటుంబం కూడా పండగలాగా చేసుకునే పండగ మరి రేపు ఉదయం. అలాంటి ఈ రోజున ప్రపంచ చరిత్రలో ఏ నాయకుడికి లేని విగ్రహాలు, మరి ఇప్పటికీ ఆయన చనిపోయి కూడా సుమారు 40 సంవత్సరాలు అవుతున్నా కానీ మనం ప్రతి గ్రామంలో కూడా ప్రతి పల్లెలో కూడా మనం ఆయన్ని స్మరించుకుంటూ విగ్రహావిష్కరణ చేసుకుంటున్నామంటే జాతి ఒక వ్యక్తిని నమ్మితే కట్టె కాలేవరికి మేము నిలబడతామనే దానికి ఇది ఒక నిదర్శనం. కాపు జాతి యొక్క గొప్పతనం అని తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మేము ఈ ప్రభుత్వాన్ని రంగా గారి జిల్లాగా పెట్టమని ఎప్పటి నుంచో అడుగుతున్నాము. మరి గత ప్రభుత్వం కూడా పెట్టలేదు. గత ప్రభుత్వంలో ఏమో వైసీపీ ప్రభుత్వంలో ఏమో ఎన్టీ రామారావు పెట్టారు, ఎన్టీ రామారావు ప్రభుత్వంలో ఏమో రాజశేఖర రెడ్డి జిల్లాగా పెట్టుకున్నారు. అంటే ఏంటంటే కుండ మార్పిడి చేసుకున్నారు వాళ్ళు. మేము అడుగుతున్నాం, ఈరోజు డిమాండ్ చేస్తున్నాం, రంగా గారి పేరు జిల్లాకి పెట్టాలని. మరి రాబో రోజుల్లో జిల్లాలు పునః విభజన కూడా జరుగుతుంది కాబట్టి అందులో అయినా కానీ మా యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడాలంటే మీరు నిజంగా కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. కాపుల యొక్క ఆత్మగౌరవాన్ని మీరు నిజంగా అర్థం చేసుకోగలిగితే రంగా గారి పేరు పెట్టాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర కాపు జేఏసీ తరఫున మేము ఈ ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాం. అదేవిధంగా చాలామంది బడుగు బలహీన వర్గాలు ఇక్కడ పార్టీలకు కానీ మతాలకు కానీ అతీతంగా జనవాణి అనే యూట్యూబ్ ఛానల్ కూడా ఈరోజు ప్రారంభిస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని, అదేవిధంగా మీరు కూడా మన తోటి సోదరులను కూడా ఈ గ్రూపులో చేర్చి ఈ ప్రభుత్వానికి మనకి ఏమైతే కావాలో ఈ యొక్క యూట్యూబ్ ఈ రోజున మీడియానే, పేపరు టీవీలు చాలా తగ్గిపోయినాయి. ఇప్పుడంతా యూట్యూబ్ ఛానల్స్, ఫేస్బుక్ ఛానల్స్ ఇవే అయిపోయినాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనకి బలంగా మనం ఈ యొక్క జనవాణి అనే యూట్యూబ్ని ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. మీ అమ్మా శ్రీనివాస నాయుడు.